ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిబంధన ప్రార్థన గడియ అనే కార్యక్రమంలో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి దేవుని యొక్క కృపను కనికరాన్ని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెగులు దినములలో పాండమిక్ సిచ్యుయేషన్లో మనకు ఆయన యొక్క కృపను, సహాయాన్ని, కనికరాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసేటువంటి ఈ సమయాన్ని, అలాగే అనేక మంది ఈ తెగులు బారిన పడి రకరకాలుగా ఇబ్బంది పడుచుంటుండగా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, ప్రత్యేకించి ఆయన యొక్క స్వస్థత బిడ్డలకు కలిగేలాగున ప్రార్థన చేయడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. గతించిన కాలమంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి భద్రపరిచి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా మీ సన్నిధిలోనైనా మేము ప్రార్థించేటువంటి కృపను దయచేసిన తండ్రి మీకు స్తోత్రములు. నైనా మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మా ప్రభువా, మా చుట్టూ ఉన్నటువంటి అలుముకునేటువంటి యొక్క గాఢాంధకారపు అయిన పరిస్థితులు ప్రభువా, మరణాంధకారపు లోయలో వలె నైనా మేము మరి తిరుగుచున్నటువంటి మేము మా యొక్క ఉనికిని కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభువా, అయినా మరి మీ కాపుదల, మీ భద్రత మాపై ఉంచి మమ్మను ఆదరిస్తూ, కనికరిస్తూ, కాపాడుచున్న విధానం కొరకు మీకు స్తోత్రములైనా తండ్రి. ఈ సమయంలో తండ్రి నైనా మీ సన్నిధిని మేము ఆస్వాదిస్తూ ఇప్పుడున్నటువంటి భూమి మీద, ప్రత్యేకించి మా రాష్ట్రంలో, మా దేశంలో నైనా మరి ఉన్న పరిస్థితులు, నైనా యొక్క అనారోగ్యకరమైనటువంటి నైనా తెగులు దినములు ప్రభువా, నైనా నాశనకరమైన దినాలు నైనా మేము చూస్తూ ఉంటుండగా, వాటి గుండా ప్రయాణం చేస్తుండగా వాటి విషయమే ప్రార్థన చేయటానికి, మీ సహాయాన్ని కోరుకోవటానికి, దేవా మీ బిడ్డలముగా నైనా మిమ్మల్ని బ్రతిమాలుకోవటానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయమున పరిశుద్ధాత్ముడా మీ ఆలోచనలు మాలో ఉంచి తండ్రిని యుక్తమైన రీతిలో బ్రతిమాలుకును అయినా మరి మార్గములను మాకు చూపిస్తూ, మాను ఆ మార్గంలో నడిపిస్తూ, అటు రీతిగా మా పెదవులను కాల్చి పవిత్రపరిచి నైనా మరి అటు మాటలు, పరిశుద్ధమైన యుక్తమైన మాటలు మా పెదవుల ద్వారా అయినా మరి తండ్రి సముఖంకు చేర్చబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా. అలాగే తండ్రి ఈ ప్రార్థనలో మరి మాతో పాటు ఏకీభవించడానికి ఇష్టపడుతున్నటువంటి బిడ్డలను కూడా సమావేశపరిచి నేను ఏక మనస్సు, ఏక ఆత్మతో మేమందరము నైనా మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని సేవిస్తూ ప్రార్థించేటువంటి కృపను మా అందరికీ దయచేయవలసిందిగా యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకే మహిమ. ప్రియులారా, మరి సమయంలో ఈ యొక్క ప్రార్థన గడియ, నిబంధన ప్రార్థన, నిబంధన జనులముగా యేసయ్య యొక్క రక్తము ద్వారా కడుగుబడినటువంటి, విమోచింపబడినటువంటి నిబంధన ప్రజలముగా, బిడ్డలముగా ఆయన సన్నిధిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఆయనను మరి పాటలు పాడుచు ఆయన్ని మహిమపరుస్తూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అనే పాట పాడుకుందాము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకు గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకు దైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ పాదాల చెంత చేరి, నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదాల చెంత చేరి, నీ చిత్తం నేనెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నేర్పు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమక్ష కాలమైనా నిన్ను
ఘనపరచు బ్రతుకు నిమ్మయ. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృప నిమ్మయ. క్షేమకామకాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయ. నశించు ఆత్మలను దరి చేర్చ కృప నిమ్మయ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. విస్తార పంట పొలము ఇప్పుడు నిజంగా చూస్తున్నట్లంటే దున్నబడినటువంటి పంట పొలము వంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి దేవుని యొక్క పంట కోసేటువంటి సమయము, హార్వెస్టింగ్, ఆత్మల సంపాదన, విరిగి నలిగిన హృదయాలు, కష్టాలు, ఇబ్బందులతో కూడినటువంటి ఆత్మలు ఎన్నో మరి ఈ కోవిడ్న బారిన పడినటువంటి పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేస్తారా అని మరి ఆ మంచి సమరయుని యొక్క సహాయము అందుకోవడం కోసం అన్నట్లుగా అనేక మంది అనేక ఆత్మలు మనం చెంత ఉంటుండగా ఈ సమయంలో మరి అలాంటి ధన్యకరమైనటువంటి అవకాశము నీకు నాకు ఇవ్వబడినది ప్రియమైన సహోదరి సహోదరుడా. మరి సమయంలో అటు ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండటానికి, నశించుచున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయటానికి మంచి సమయము. మరొక పాట పాడుచు దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక పాట, నా జీవిత వ్యధలందు ఏసే జవాబు, ఏసే జవాబు అనేటువంటి పాట ఉంది. ఆ పాటను మనం పాడదాం. యేసయ్య మన యొక్క స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన యొక్క సింహాసనం ఉంటుంది. ఆ స్తుతుల సింహాసనాన్ని మనము సమీపిస్తూ మన యొక్క జిహ్వా ఫలములతో, మన పెదవులతో ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆరాధన చేస్తూ స్తుతిద్దాం. నా జీవిత వ్యధలందు యేసే జవాబు. నా జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నా జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నా జీవిత వ్యధలందు తీరని మమతలతో, ఆరని మంటలతో, ఆశ నిరాశలతో కూలెను నా బ్రతుకే. తీరని మమతలతో, ఆరని మంటలతో, ఆశ నిరాశలతో కూలెను నా బ్రతుకే. నన్ను గనివాచెను, తన కృపణీచెను, కరుణతో ప్రేమించి కలుషము
బాపెను, నన్ను గనివాచెను, తన కృపనిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నా జీవిత వ్యధలందు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. నా జీవిత వ్యధలందు చీకటి వీధులలో నీతిగా నడచితిని, లోకపు టుచ్చులలో శోకము చూచితిని, చీకటి వీధులలో నీతిగా నడచితిని, లోకపు టుచ్చులలో శోకము చూచితిని, నన్ను గనివాచెను, తన కృపనిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నన్ను గనివాచెను, తన కృపనిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నా జీవిత వ్యధలందు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. నా జీవిత వ్యధలందు ద్రోహుల నమ్ముకొని స్నేహము చేసితిరి, ఇడుముల పాల్చేసి ఎడబాసిరి నన్ను, ద్రోహుల నమ్ముకొని స్నేహము చేసితిని, ఇడుముల పాల్చేసి ఎడబాసిరి నన్ను, నన్ను గనివాచెను, తన కృప నిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నన్ను గనివాచెను, తన కృప నిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నా జీవిత వ్యధలందు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. హంగుల వేషములో రంగుల వలయములో నింగికి నేనెగిరి నేలకు రాలితిని, రంగుల వేషములో రంగుల వలయములో నింగికి నేనెగిరి నేలకు రాలితిని, నన్ను గనివాచెను, తన కృపనిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నన్ను గనివాచెను, తన కృపనిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నా జీవిత వ్యధలందు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు
హల్లెలూయా. చక్కని సాంగ్ పాట ఇంచుమించు 1980 సంవత్సరం 82 సంవత్సరంలో ఈయూ సాంగ్ ఇది. యవనస్తుల పరిచర్య ఎవెంజలికల్ యూనియన్ వారు బ్రదర్స్ పాడేటువంటి పాట. రక్షణ దినాల్లో దేవుని యవనస్తులుగా ఉన్నప్పుడు మరి హంగులతో రంగుల వలయంలో ఆకాశంలో ఏయో రంగురంగుల కళలు కనేటువంటి వారు. ఆ కళలన్నీ సాకారం చేసుకోవటానికి చేయవలసినటువంటి ప్రయత్నం చేయకుండా రంగుల వలయంలో చిక్కుకొని హంగులతో మరి నింగికి ఎగిరేటువంటి ఆకాశానికి ఎగిరేటువంటి ప్రయత్నం చేస్తూ చతికిలపడిని నేలకు రాలినటువంటి అనుభవాలు యవన ప్రాయంలో. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కళలు కనేటువంటి వారముగా మనం ఉండవచ్చు. కానీ ఆ కళలను సాకారం చేసుకోవడము చేయడం అనేది పరిశుద్ధాత్మని యొక్క మరి ఆ వంతు. ఆయనను కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనతో మనము చక్కని సహవాసం కలుగుతున్నప్పుడు ఆ డ్రీమ్స్ యోసేపు మరి అలాంటి చక్కని అనుభూతి కలిగినటువంటి అనుభవం. ఆయన కళలు కన్నాడు, ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు, ఆ కళలను సాకారం చేసుకున్నాడు. అయితే మనము మరి సహజంగా యవన ప్రాయంలో అందరూ కూడా ఆ యవన ఆలోచనలతో ఇలా డ్రీమ్స్ అన్నమాట. మంచి డ్రీమ్స్ మంచిదే, బట్ పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క ఎప్పుడైతే ఆయన సహవాసంలో మనము లేకుండా ఉంటామో మనము ఆ కళలను సార్థకం చేసుకోజాలము అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మరి మనము ఆలోచన చేద్దాము. ఈ పాట మరి యవన ప్రాయంలో యవనస్తులుగా ఉన్నప్పుడు గతించినటువంటి అన్ని సమస్యలకు, జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఏసే జవాబు కనుక ఆయనను మనము కలిగి ఉండాలి అని చక్కని ఎంకరేజ్మెంట్తో పాడినటువంటి ఆ పాటలు అవి. ఈ పాటను బట్టి దేవుని నామము మహిమపరచబడును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి నిబంధన ప్రార్థన గడియలో మనము ప్రార్థన చేయడానికి ఆయత్తమవుదాము. ప్రభు మనకిచ్చినటువంటి ధన్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో రకాలైనటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందరం కూడా దాన్ని అంచుల నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నటం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, ఆయన సన్నిధిని ఎల్లవేళ మనం అనుభవిస్తూ ఆయన రక్షణలో మనం నిలిచినామందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుని, ఆ దినాల్లో కూడా ఇలాంటి తెగులు ప్రబలి ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఆ నిబంధన జనులకు ఇచ్చినటువంటి ఆదరణను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట ద్వారా అయితే మనతో మాట్లాడుతున్నారో ఆ మాటను ఎత్తి పట్టుకుంటూ మనము ప్రార్థన చేద్దాము. 2వ సమూయేలు, 2 Samuel chapter 24 and verse 24. 2వ సమూయేలు 24వ అధ్యాయము 24వ వచనం. రైట్, చదవండి. రాజు నేను అలాగున తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద పొందుము, వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తురములకు వెండికి కొనెను. ఇంకా 25 అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. హల్లెలూయా. చక్కని నిబంధన వాక్యము. ప్రకృతిలో లేదా ఈ యొక్క లోకములో సంభవించినటువంటి తెగులు, ఇశ్రాయేలీయులు రాజు అయిన దావీదు ఏలుబడిలో, దావీదు యొక్క రాజరికంలో లేదా అధికారం క్రింద వారు పరిపాలింపబడుచూ ఉన్నారు. అలాంటి సమయంలో
ఈ మొదటి 24 ఈ అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే ఈ విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదు చేయకూడని ఒక పని చేయటం ద్వారా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత దేశము మీదకి దిగి వచ్చింది. ఈ మాట మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి అంటే ఒక అధికారము, దేవునిచే అధికారము పొందినటువంటి, జనులను పరిపాలించడానికి దేవునిచే అధికారం పొందినటువంటి ఆ రాజు కాని పని చేయటం ద్వారా, ఏమిటా కాని పని అంటే ఆ యొక్క జనాంగమును లెక్కించుట అనేటువంటి ఒక కాని పనిని మనము చేసినట్లుగా అక్కడ చూడగలుగుతూ ఉంటాం. చదవండి ఒకసారి మాట కూడా. యోవాబు జనుల సంఖ్య ఎంతని నా ఏలినవాడవగు 5-6 వచనాల్లో మనం చూడవచ్చు అన్నమాట. చదవండి. నా ఏలినవాడవగు రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా ఎక్కువ చేయుగాక. అది ఈ కాని కోరిక ఏల పుట్టెను అనేటువంటి రాజుకు పరిచారకుడిగా, అతని క్రింద ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక ఆఫీసరు రాజుకు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. అతను హృదయములో ఆ దేవుడే కార్యము ప్రేరేపించగా అని ఉంటుంది అక్కడ కూడాను. ఆ గర్వపు మనస్సు, గర్వపు ఆలోచన పుట్టి కాని ఆలోచన అతనిలో పుట్టుడాన్ని బట్టి దేశం మీద ఆ తెగులు రగిలిపోయినటువంటి పరిస్థితి. ఇది మనం ఆలోచన చేశాము. 10వ వచనంలో అంటాడు, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని గొప్ప పాపము కట్టుకొంటిని, చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. అవివేకముతో చేసినటువంటి, వివేకము లేకుండా, వివేచింపకుండా, సహజముగా మనందరము కూడా వివేకమును కోల్పోయినటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉంటుంది. సహజముగా దాన్ని వెంటనే మనం తేరుకుని మళ్ళా వివేకంతో ప్రవర్తించి చక్కదిద్దుకుని వెళ్ళగలుగుతాం. అయితే ఇక్కడ చేసింది ఒక రాజు. ఆ రాజు అవివేకముగా ప్రవర్తించటం వలన దేశమునకు కీడు సంభవించింది. తెగులు దేశం మీద ఏలుబడి చేసిన పరిస్థితి. ప్రియులారా, ఈ సమయంలో మరి నేను ఎంత పూర్తిగా మీరు వివరించి చెప్పకపోయినా మీ అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి పాండమిక్, ఈ తెగులునకు కారణం ఏంటంటే మన ఏలిక అనబడేటువంటి ఒక వ్యక్తి, ఏలుచున్నటువంటి వ్యక్తి ఆ గర్వముతో దేవుని యందు భయభక్తులు లేనటువంటి అవివేకకరమైనటువంటి కార్యము చేసిన విధానాన్ని బట్టి ఈ సెకండ్ వేవ్ మరింతగా ప్రబలిపోయి లక్షల సంఖ్యలో, ఇంచుమించు 42 లక్షల మంది అంట మనకి తెలిసినటువంటి లెక్క. గవర్నమెంట్ లెక్క అయితే 3-4 లక్షలు 5 లక్షలు చెప్తున్నారు. కానీ మనకి ఈజీగానే తెలుస్తుంది రోజుకి ఎంతమంది ఎన్ని వీధుల్లో ఎలా పడిపోయి ఉంటున్నారో, ఎలా చనిపోయి ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒక లెక్క ప్రకారం చూస్తే 42 లక్షల మంది, ఇంకా ఎక్కువే కూడా చనిపోయి ఉండొచ్చు. ప్రియమైన సహోదరులు, ఈ యొక్క పాండమిక్, ఈ యొక్క తెగులు ఇంతగా కీడు మన ముందు తరంలో, మన తరాల్లో ఎప్పుడు కూడా చూడలేంటి ఇంత భయంకరమైనటువంటి తెగులు ప్రబలటానికి కారణం ఏంటంటే అవివేకముతో చేసినటువంటి పనులు. కనుక ఎప్పుడైతే ఆ వ్యక్తి దావీదు తన పశ్చాత్తాపము మనస్సులో, చక్కని మాట అక్కడ రాయబడంతో, మనస్సు కొట్టుకొనగా మనస్సులో కొట్టుకున్నది వెంటనే ఎందుకు నేను ఇలా చేశాను, పరివర్తన వెంటనే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవటానికి ఒక మరి బలిపీఠంను కట్టి దేవునికి బ్రతిమాలుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చివరి మాట ఒకసారి మనం ఆలోచన చేసి ప్రార్థనలోకి వెళ్దాము. ఒక వ్యక్తి యొక్క మరి కళ్ళమును అక్కడ మరి ఒక కళ్ళాన్ని, ఒక ప్రదేశాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టి అక్కడ దేవునికి దహన బలిని అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ దహన బలి అర్పించిన తర్వాత తెగులు ఆగిపోయాను అనేటువంటి పరిస్థితి మనం చూస్తాం. దానికంటే ముందు కూడా దేవుడు ఆ తెగులు యొక్క తీవ్రతను చూచి అంతే చాలు ఆగిపో అని చెప్పేసినట్టు మాట. దావీదు మరలా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠము కట్టవలసిన పరిస్థితులు, తెగులు ఆగిపోవాలంటే ప్రార్థనలు,
మనలో మనము ఏదో వ్యక్తిగతంగానో కొందరి విషయమే మనం ప్రార్థన చేయడం కాదు. ఇది ఆ తెగులు దేశమును గూర్చి చేయవలసిన పని. హల్లెలూయా. దేశమంతటిని గూర్చి, ఇది స్వార్థముతో మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు వీరినే మనము ఆలోచనలో పెట్టుకోకుండా మన ఆలోచన వ్యాస్ట్గా విస్తారమైన రీతిలో విశాలపరుచుకునేటువంటి రీతిలో మనం ప్రార్థన చేయాలి. ఇక చాలు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా సమయానికి, వ్యక్తిగతమైనటువంటి మనవారు మన అనుకునేదానికి సమయం చాలు. ఇంకా తెగులు ప్రబలిపోయి ఉన్నది. మన అన్నదాన్ని నీ వరకు కూడా వచ్చేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశము గురించి మనం ప్రార్థన చేయాలి. అవివేకంతో కూడినటువంటి మనస్సులు ఉన్నటువంటి అధికారులు, అధిపతుల గురించి మనం ప్రార్థన చేయాలి. అవివేకంతో దుష్టుని యొక్క ఆలోచనలతో బంధింపబడి ఈ వెలుగును చూడలేకుండా వారి కండ్లు మూసుకున్నటువంటి పొరలు కప్పినటువంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. లేకపోతే మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి, ఆ తెగులు యొక్క తీవ్రతను మనము చూడవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశము విషయమై ప్రార్థన చేయాలి. ఈ సమయంలో దావీదు బలిపీఠమును అక్కడ వెల ఇచ్చి కొన్నాడట, ఊరికినే కొనలేదు. అక్కడ he had paid that price. ఆ ప్రైస్, దానికి మూల్యం చెల్లించాలి. మనం కూడా మన యొక్క దేశం గురించి మనం ప్రార్థన చేయాలంటే we must pay our price. మనము మూల్యము చెల్లించాలి. ఎలాంటి మూల్యం చెల్లించాలి? సమయాన్ని కేటాయించాలి, మోకాళ్ళ అనుభవాన్ని, సమయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, దేవుని కొరకు ఒక కార్యము తలపెట్టడానికి, దేవుని రాజ్యము కొరకు, దేవుని బిడల కొరకు, ఆక్రాంతంతో ఉన్న వారికి సహాయం చేయటం కొరకు ఏమి మీకు ప్రభు బోధిస్తూ ఉంటే ఆ యొక్క ప్రైస్ చెల్లించి దేశము కొరకు స్వార్థము లేకుండా మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉంటున్నాం. ఈ సమయంలో ఈ మాటలు వింటూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. అందరూ చెప్దాం గట్టిగా ఒక్కొక్కసారి. దేవుడు మన నోటను స్తుతి వచనం ఉంచి ఉన్నారు. హల్లెలూయా. యెహోవాను స్తుతించటం మంచిది. ఆ స్తుతి వచనము పలుకుట ద్వారా మనము ఆయనను ఈ చెడు నుంచి మనకు మినహాయింపు, ఆ చెడు నుంచి తప్పించబడిన వారముగా, ఆ ఎగ్జాంప్ట్ చేయబడిన వారముగా ఆయనను స్తుతిద్దాము. మన పెదవులతో ఆయన నామాన్ని స్తుతిద్దాము. ఆయనను స్తుతించడం మంచిది. గట్టిగా చెప్దాం నాతో పాటు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు, మహత్కార్యములు చేసే దేవుడవు. అదే సమయంలో నైనా మనుషుల యొక్క ఆలోచనలను, మనుషుల యొక్క ఆ హృదయాల్లో ఉన్నటువంటి ఆ గర్వమును చూచేటువంటి దేవుడు ప్రభువా. అయినా మనుషులు అవివేకంతో ప్రవర్తించినప్పుడు తగినటువంటి మూల్యమును కొరకు అయినా మీరు మీ యొక్క ఉగ్రతను పంపినటువంటి పరిస్థితులను మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నీవు ప్రేమగల దేవుడవు అయినా వారి యొక్క అవివేకమును మీరు సహింపక వివేకమును కోరుకునేటువంటి దేవుడు ప్రభువా. వివేకము హృదయపూర్వకముగా ప్రవర్తన మార్చుకున్నట ద్వారా, వివేకముగా ప్రవర్తించుట ద్వారా మీ జ్ఞానమును మీ యొక్క బిడల ఎడల మీరు ఆ జ్ఞానంతో వారిని నింపి దీవించగల శక్తిమంతుడు, దీవించగల దేవుడు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మా ముందుంచినటువంటి ఈ యొక్క వాక్య భాగమును బట్టి అలనాడు దావీదు చేసినటువంటి ఆ యొక్క అవివేకమైన కార్యము ద్వారా దేవా ఇశ్రాయేలు జనాంగం అంతయు ప్రభువా ఆ 6 గంటల వ్యవధిలో 74,000 మంది చనిపోయినటువంటి పరిస్థితి. తెగులు యొక్క తీవ్రత, తెగులు ఆ పని జరిగించుచూ పోతున్న సమయంలో అంతే చాలును, సంతాపపడి అంతే చాలును అని మీరు చెప్పిన రీతిని మేము జ్ఞాపకం చేసుకునిచునే దావీదు యొక్క పరివర్తనను బట్టి తన హృదయములో ఆ నొచ్చుకుని ఆ హృదయంలో ప్రభువా ఆ కాని పని చేయటం ద్వారా దేవ తన హృదయంలో ఆ మార్పు నుండి, హృదయంలో పరివర్తన నుండి మీ సన్నిధిలో దహన బలి నర్పించుట కొరకు మూల్యము చెల్లించి ఒక కళ్ళమును, ఒక ప్రదేశమును కొని దహన బలి అర్పించగా, అంత మాత్రమే కాక తన యొక్క పెదవులతో తను చేసినటువంటి పాపమును ఒప్పుకొని నన్ను శిక్షించుము అన్నంతగా తగ్గించుకున్నటువంటి
అనుభవాలను మేము ఈ యొక్క లేఖనాల్లో మేము చూస్తూ, నా తండ్రి, నా ప్రభువా, మా యొక్క ఈనాటి పరిస్థితులకు గల కారణము అవివేకముతో అయినా మరి మా యొక్క అధిపతులు వారి వలన వారికి ప్రేరణ కలుగుట ద్వారా వారి నియంత్రించలేనటువంటి కారణాల వలన మిమ్మల్ని ఎరగని రీతిలో అవివేకమైన రీతిలో ప్రవర్తించుట ద్వారా ఇంత నాయన జన ప్రాణ నష్టము ప్రభువా నాయన జరుగుతున్నదని మేము నమ్ముచు తండ్రి మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాము. దావీదు నైనా మరి ఆ యొక్క దహన బలి కొరకు బలిపీఠమును కట్టిన రీతిగా నైనా మేము కూడా మీ సన్నిధిలో ప్రభు ఇదిగో నూతన నిబంధన విశ్వాసులముగా ఎక్కడ 2 3 కూడితే అక్కడ మీ సన్నిధి ఉంటుందని మీరు చెప్పినటువంటి మాటను విశ్వసిస్తూ మా ప్రభువా మా మధ్య మీరు ఉన్నారని మా ప్రార్థన బలిపీఠం మీ సన్నిధిలో మేము కట్టి ఉన్నాము తండ్రి. అయినా ప్రతిదినము మానకనైనా ఈ బలి దహన బలిని అయినా మా జిహ్వా ఫలముల ద్వారా మీ సన్నిధికి సమర్పించుకొనిచున్నాము. అదే సమయంలో తండ్రి అవివేకముతో కూడినటువంటి అయినా మా అధిపతుల యొక్క హృదయాలను మీ సన్నిధిలో నైనా పెట్టి వారి కొరకే మేము క్షమాపణ కోరుకొనిచున్నాం తండ్రి. వారి ఆ అంధకారమైనటువంటి ఆ యొక్క ఆయన మరి అధికార దాహముతో కూడినటువంటి అంధత్వములో ప్రభువా ఆయన అవివేకముతో చేసినటువంటి యొక్క తప్పిదములను ప్రభువా క్షమించమని వారి తరపున వారి పక్షాన ఆయన మీ సన్నిధిలో మేము బ్రతిమాలుకొనిచున్నాము. మోషే ఇశ్రాయేలు పక్షమున ప్రభువా బ్రతిమాలుకున్నాడు. దావీదు ఇశ్రాయేలు పక్షమున బ్రతిమాలుకున్న రీతిగానే ప్రభువా మీ సన్నిధిలో ఈ తెగులు కారణము ఎవరైనప్పటికీ కూడా నా ప్రభువా ఈ తెగులు యొక్క తీవ్రతను నైనా మీరు తగ్గించడానికి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. మా యొక్క నైనా దోష శిక్ష ప్రభువా ఎంతో గొప్పది. అలాంటి దోష శిక్ష మా దేశంలో కాని పనులు చేయట, అవినీతి, అక్రమము ప్రభువా నైనా మరి హంతకులు నైనా ఎవరికి ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో నరహత్యలు నా ప్రభువా నైనా మరి ఎంతో నీచమైన కార్యాలకు నైనా మా దేశ పరిస్థితులు దిగజారుటను బట్టి మీ ఉగ్రత రగులుకున్నటువంటి దినాలు మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా మరొక్కసారి మీ కృప కొరకు మీ కరుణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా మా యొక్క దేశాన్ని రక్షించుట కొరకు దేవా క్షమించమని, ప్రజలను క్షమించమని, వారి దోషములను మన్నించమని నైనా వారి పక్షాన మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాము, వేడుకొనిచున్నాము తండ్రి. ఆ అంధకారమైనటువంటి హృదయంలో నుంచి ఆ హృదయాంధకారంలో ఉన్నటువంటి అహంకారమును ప్రభువా అయినా అహంకారములన్నింటినీ మీరు తుడిచివేసేవారు, వారి గర్వమును అణిచేటువంటి దేవుడు తండ్రి. అక్రమములోనే మీ కార్యములు మీరు చేసుకుంటూ పోతున్నారు కనుక ఇంత ప్రాణ నష్టము, ఇంత ఘోరమైనటువంటి అయినా దృశ్యాలను ప్రభువానైనా చూడలేని స్థితిలో మీ సన్నిధిలో మీ బిడ్డలముగా ఆయన నీ స్వరూపములో నీ పోలిక చొప్పున చేసుకున్నటువంటి నరులమైన మేము నశించిపోకుండా ఉండటానికే మా కొరకు సిలువపై తండ్రి మీరు యాగమై మీ రక్తమును చెందించి ఉన్నారు కనుక ఆయన మీ రక్తము యొక్క ప్రతి బొట్టు ప్రభ ఈ నరరూపములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని పవిత్రులుగా చేయును, పరిశుద్ధులుగా చేయును కనుక మా అందరి కొరకు రక్తాన్ని కార్చి ఉన్నారు కనుక అయినా మిమ్మల్ని ఎరగనటువంటి బిడ్డలు అనేకులు ప్రభా ఈ రక్షణ లేకుండా ప్రభా ఈ నాశనం వైపుకు ఈ ఉగ్రతతో ప్రభా నైనా చనిపోతున్న దృశ్యాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొంచు ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాము. కనికరించండి ప్రభా, కనికరించండి ప్రభా, కృప చూపండి తండ్రి. మా దేశమునునైనా కనికరించండి ప్రభా, మా దేశ ప్రజలను క్షమించండి ప్రభా, మా యొక్క ఆ దేశ ప్రజలను రక్షించండి ప్రభా. రక్షణ లేని నైనా కోట్ల కొలది ప్రభా ప్రజలు అయినా నేను వారి యొక్క హృదయాలలోనైనా అయినా మరి కాని అవివేకముతో కూడినటువంటి కాని ఆలోచనలతో నైనా ఏది చేయకూడదో అలాంటి దురహంకారంతో అయినా మరి దుష్ట మనస్సులతో ప్రభా నింపబడిన వారిగా, దుష్టుని యొక్క ఆలోచనలతో నింపబడినటువంటి క్రోధ మద మత్సరములతో నింపబడిన వారిగా తండ్రి సమాధానము ఏమాత్రము లేకుండా దేవా ఎవరిని నైనా మరి ఎప్పుడు ఎవరు దొరికితే వారిని మరి నాశనము చేయాలి, పాపంలోనికి ఈడ్చుకుపోవాలి, వారిని మీ సన్నిధి నుంచి దూరం చేయాలన్నటువంటి ఒక దుష్ట ఆత్మతో ఈ యొక్క దేశము నింపబడినటువంటి పరిస్థితి ప్రభా మేము చూస్తూ మీ సన్నిధిలో వేడుకొనిచున్నాము. కరుణగల తండ్రి మా దేశాన్ని రక్షించండి అయ్యా. ఈ కరోనా పరిస్థితుల్లో ప్రభా నైనా అనేక మంది బిడ్డలు ప్రభా మీ రక్షణ కొరకు అయినా మరి నేను ఉంటుండగా మీ రక్షణ లేకుండా ఉంటుండగా ప్రభా వారిని మీ రక్షణ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
వారి హృదయాలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కఠినమైనటువంటి హృదయంలో ప్రభా, వారి హృదయాల ఆలోచనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని ప్రభా అయినా వారు విడిచిపెట్టగలగటానికి, సత్యమును చూడగలగటానికి, సత్యమును గ్రహించగలగటానికి, దేవా మార్గము సత్యము జీవమైనటువంటి ముక్తి ప్రదాతవు నీవని ప్రభా ఆయన వారు ఆయన చూడగలగటానికి నైనా అట్టి మనస్సులను, అట్టి నైనా కనులను నైనా వారికి దయచేయండి అయ్యా. వారి కనులు వెలిగించము తండ్రి. అయినా మీ యొక్క ప్రత్యక్షతను కనుపరచుము తండ్రి. అయ్యా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు. ప్రత్యేకంగా ఈ యొక్క తెగులు నైనా మరితో బాధపడుచున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉంటున్నారు తండ్రి. అయినా మరి కోట్ల కొలది ప్రభా ఆయన తెగులు సోకినటువంటి బిడ్డలు ఉన్నారు. అయినా అనేకులకు అయినా మరి ప్రతి అయినా క్షణము కూడా అది ఆయన వ్యాప్తి చెందుచుపోతూ ఉన్నదయ్యా. ప్రభుత్వాలు ప్రభు నియంత్రించలేని స్థితిలో ఉంటుంది. అయినా మరి మనుషులు కూడా నైనా దాన్ని నియంత్రించలేని స్థితిలో ఉంటుంటుంది. నైనా నీవు మాత్రమే దాని శక్తిని అణచివేయగలవు ప్రభు. యేసు రక్తంలో ఉన్నటువంటి ఆ సామర్థ్యము, ఎఫికసీ, ఆ కరోనా వైరస్ యొక్క ఎఫికసీని అణిచివేయగలదు. ఎన్ని రకాలుగా అది మార్పు చెందినా, దాని ఎన్ని మ్యూటేషన్స్ వేరియంట్ అవుతున్నప్పటికీ కూడా దాన్ని ఆయన అణిచివేసేటువంటి శక్తి యేసయ్య మీ రక్తంలో, మీ పరిశుద్ధమైన శక్తి కలిగిన రక్తంలో ఉన్నది ప్రభు విశ్వసిస్తున్నాము నాయన. కనుక దాన్ని అణిచివేసి ప్రభు నాయన శీఘ్రమే ప్రభు, త్వరగా ప్రభు ఈ భూమి మీద దాన్ని తొలగించమని, మా మధ్యలోంచి దాన్ని ఎత్తివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కీడును అయినా మాకు అనుభవిస్తున్నటువంటి ఈ కీడు దినాలు చాలునని ప్రభు ఈ సన్నిధిలో బ్రతిమాలు కొనుచున్నాం తండ్రి. తప్పించుచున్నారు ప్రభా, ఇంక రక్షించండి అయ్యా నీ జాతిని ప్రభా, మా యొక్క దేశాన్ని ప్రభా రక్షించండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా ఆయన మరి దావీదు వలె మేము కూడా ఆయన ప్రతి నిమిషము అనేకుల కొరకు ప్రార్థించేటువంటి, దేశం కొరకు ప్రార్థించేటువంటి అనుభవం మాకు దయచేయమని మీ కృపలో మమ్మను ఆయుధపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, మరి దేశము కొరకు మనము ప్రార్థన చేయాలి. దేశము మనకు దేవుడు ఇచ్చినటువంటి, మనం ఉండటానికి ప్రభు మనకిచ్చినటువంటి ఒక మంచి ప్రదేశము. దేశము యొక్క గొప్పతనము చెప్పాలంటే మనము మన దేశంలో ఉంటే మనకు అర్థం అవుతుంది. మనం దేశం విడిచి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి మన దేశం ఎంత గొప్పదో అనేటువంటి నిజమైనటువంటి రియాలిటీ మనకు అక్కడ కనిపిస్తుంది. మన యొక్క కుటుంబ వ్యవస్థ లేదా మన పెద్దల ద్వారా మనకు దొరికి ఉన్నటువంటి మనకు లభించినటువంటి సాంప్రదాయాలు కానీ, క్రమశిక్షణ కానీ కొన్ని దేశాలు మనము చూడలేము అవి. అంతేకాకుండా ఇప్పుడు మూర్ఖపు ఆలోచనలతో ఉన్నవారి ప్రవర్తనను బట్టి ఇప్పుడు మన యొక్క పరపతి దిగజార్చబడి ఉన్నది. కానీ బయటికి వెళ్తే ఈ దేశం యొక్క పరిస్థితి, దీనికి ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోగలం. కాబట్టి దేవుడిచ్చాడు దాన్ని, అంత గొప్ప ధన్యత. ధార్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక చింతన భారతదేశంలో ఉన్నంత మరి ఎక్కడ కూడా ప్రపంచంలో లేదని అందరూ చెప్తారు. ఏ రకమైనటువంటి ధార్మిక చింతన అయినప్పటికీ కూడా దేవుని ఎరగాలి, దేవుని తెలుసుకోవాలి, ముక్తి మార్గంలో నడవాలి అనేటువంటి ఆలోచన మరి మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో మనము దేశం గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాము. అలాగే ఇంకొక ఆలోచన, ఇంకొక ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకుంటూ మనము మరొక ప్రార్థనలోకి ముందుకు వెళ్దాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 33:21. హల్లెలూయా. నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.
ఈ యొక్క ప్రవచనము ఇర్మియా యొక్క ప్రవచనం ఇంచుమించు 2600 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వము 600లో ఈ యొక్క ప్రవచనము పలుకుబడి ఉన్నది. ఈ ప్రవచనం యొక్క సారము మరి ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క దేశంలో ప్రవక్తగా ఉన్నప్పుడు, ఆయన చెరసాలలో వేయబడినప్పుడు మరి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ప్రవచన వాక్కు. అక్కడ ఏమని ప్రవచిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సింహాసనాన్ని గూర్చి, అంటే ఆయన నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయుటకు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును అనేటువంటి ఈ మాట మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గూర్చినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆ లేవీయులకు ఆయన ఇచ్చినటువంటి నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ఇర్మియా మరి ఇశ్రాయేలీయులు దేవుని ఎడల తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి, దేవుని యొక్క ఉగ్రతకు మరి వారు ఆయనను ఉగ్రత వైపునకు, మరి దేవుని ఉగ్రత వారి మీదకి తెచ్చుకునేలాగా వారు ప్రవర్తించారు. అలాంటి పరిస్థితులలో మరి ఇర్మియా ద్వారా ప్రవచిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రము వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల అనేటువంటి మాట మనం చూస్తాం. అది అక్కడ కండిషన్. రాత్రి పగలు వాటి పనులు చేసుకోవటానికి వాటికి నియమించినటువంటి కొన్ని నిబంధనలు, కొన్ని పరిమితులు, లేదా కొన్ని అది చేయవలసిన విధులు, వాటిని మీరు కానీ భంగము చేయగలిగితే అనేటువంటి మాట అక్కడ. ఈ సృష్టికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే దేవుడు వాటి పనుల చొప్పున ఆయా క్రమం చొప్పున అవి చేసుకుని వెళ్ళటానికి ఏదైతే నిబంధన అయితే వాటిని నియమించి ఉన్నారో దానిని ఒకవేళ భంగము చేయగలిగితే అప్పుడు ఆ ప్రవచనము, అంటే దావీదు సింహాసనం మీద ఒకడు, అంటే దావీదు సింహాసనం మీద ఆయన కుమారునిగా దావీదు వంశములో యేసుక్రీస్తు ప్రభువు ఉంటారు అనేటువంటి ఆ యొక్క నిబంధనను కూడా ఆయన నిరర్ధకం చేస్తారు. అలాగే లేవీయులు, యాజకులు అనేవారు దేవుని సేవకులు, వారి తరతరాలు కూడా దేవుని సేవించేవారుగా ఉంటారు అనేటువంటి ఆ యొక్క నిబంధనను కూడా ఆయన మరి నిరర్ధకం చేస్తారు అనేటువంటి మాట. అంటే సృష్టి నిలిచి ఉన్నంత వరకు భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రాలు అవన్నీ కూడా వాటి యొక్క పనులు, పగలు పని పగలు, రాత్రి పగల రాత్రి, ఇవన్నీ కూడా ఆయా పనులు అవన్నీ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఒకవేళ అవి చేయని రోజున ఆయన నిబంధన నిరర్ధకం అవుతుంది. ఆ పని చేసుకున్నంత వరకు కూడా ఆయన నిబంధనలో మరి ఈ యొక్క ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. అందుకే ఆయన చెప్తున్నారు, యేసు ప్రభువారు కూడా అదే మాట చెప్పారు, భూమి ఆకాశము గతించినా కానీ నా మాటలు గతించవు. ఆయన నిబంధన నిత్యము ఉండేటువంటి నిబంధన. పగలు రాత్రి ఏ విధంగా అయితే వాటి యొక్క క్రమం చొప్పున అవి పనిచేసుకుంటూ పోతాయో అదే రీతిగా దేవుని యొక్క ప్రతి నిబంధన కూడా మన ఎడల నెరవేర్చబడుతుంది అనేటువంటి మాటను మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆ నిబంధన నిత్య నిబంధన అనేటువంటి మాట, దావీదు యొక్క సింహాసనము మరి మీద ఆసీనుడై ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము మరి ఆ సింహాసనము ఆసీనునిగా ఆయన ఉండటానికి, అలాగే ఆయన యొక్క లేవీయులు, యాజకులు అనేటివి ఆయన యొక్క సేవకులు, ఆయన పరిచారకులు మరి ఆయనను పరిచారి చేయటానికి
నిత్యము ఉంటారు అనేటువంటి నిబంధన. అలాగే ఆయన పరిచర్యలో ఆయన సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు అధికారిగా ఉంటుండగా ఆయన క్రింద పరిచర్య చేయటానికి యాజకులు మరి లేవీయులు ఆయనకు పరిచర్య చేస్తూ ఉంటుండగా ఏ విధముగా అయితే ఆ నిబంధన నిలిచి ఉంటుందో, ఆ నిలిచి ఉంటుంది అనటానికి ఆ పగలు రాత్రి పనులు ఎలాగా చేసుకుంటూ పోతాయంటాయో ఆ నియమము తప్పకుండా ఈ యొక్క క్రమము మెల్కీసెదకు క్రమము చొప్పున మరి యాజకత్వము అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తే మరి ఆ క్రమము అనేది నిబంధనగా నిలిచి ఉంటుంది. ఇంకా కొంచెం అర్థమయ్యేలా మనము ఆలోచన చేసుకోవాలంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పిల్లలము, యేసు రక్తములో కొనబడినటువంటి ఆయన రాజ్య ప్రజలము. మరొక మాట చెప్పాలంటే, ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆకాశంలో ఆయన ఆసీనుడైన రాజాదిరాజుగా, ఆయన ప్రధాన యాజకునిగా ఆయన కూర్చుని ఉంటుండగా, రాజులైన యాజక సమూహంలో మనం అందరము కూడా ఆ యాజక ధర్మాన్ని, రాజరికాన్ని మనము చేస్తూ ఉన్నాము. కనుక మనకి ఇవ్వబడినటువంటి అధికారము, మనకి ఇవ్వబడినటువంటి యాజకత్వము అది నిత్యము నిలిచేది. ఇది మనం ఆలోచన చేయవలసింది. ఒకవేళ పగటి పని చేయకుండా, రాత్రి పని చేయకుండా, సూర్యుడు వెలుగకుండా చీకటి మరి భూమిని ఆ పనులు ఎప్పుడైతే ప్రకృతికి వ్యతిరేకమై ప్రకృతి పనిచేయడం పనిచేస్తుందో ఆ దినము వరకు కూడా ఆ నిబంధన నిలిచి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఈ మాట ద్వారా మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడు ప్రార్థన చేయవలసినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిబంధన, నిత్య నిబంధన, ఆయన నిబంధనలో మనము నిలిచి ఉన్నాం. ఎంత నిత్య నిబంధన అంటే, సూర్య చంద్ర నక్షత్రములు ప్రకృతి అంతా కూడా ఆ క్రమము పనులన్నీ ఏ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటున్నాయో, అవి ఎంతవరకు చేసుకుంటూ పోతూ ఉంటాయో అంతవరకు కూడా రాజులైన యాజకులముగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, రాజరికములో అధికారంతోనూ యాజకత్వంలో ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచి ప్రార్థించేవారంగా, మన పక్షాన వ్యాజ్యమాడుచు మన పక్షాన ప్రార్థన చేయటానికి, తండ్రిని బ్రతిమాలుకోవటానికి మెల్కీసెదకు క్రమం చొప్పున ఉన్నటువంటి ఆయన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వన ఆశీనుడున్నారని ఎరిగిన వారముగా మనకిచ్చినటువంటి ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని, యాజకత్వాన్ని ఆయన నిబంధనలో నిలిచి ఆయనను మనము వేడుకుంటూ లేదా ఆయనను సేవించుకునవలసిన వారముగా ఈ మాటలను బట్టి మనము ఆలోచన చేస్తూ మనం గ్రహిస్తూ మరొకసారి మనకివ్వబడినటువంటి అధికారమును, ఆధిపత్యమును, రాజులము, యాజకులము. రాజుకు అధికారము ఇందాక మనము ఆలోచన చేసాము. రాజు అయిన దావీదు అవివేకంతో చేసినటువంటి పనికి మనసులో కొట్టుకున్నాడు. ఇప్పుడు రాజు అయినటువంటి మనము, రాజులమైనటువంటి మనము వివేకముతో మనస్సులో వేదన చెందు కొట్టుకుంటున్నాం. మనం కూడా కొట్టుకుంటున్నాం. ఎందుకు? ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులను చూసి మనసులో మనము కొట్టుకుంటూ రివర్స్ ప్రాసెస్లో ఆయన అవివేకము ద్వారా కార్యం చేసి రాజు నష్టాన్ని చేస్తే, మనము ఆ వివేకము ద్వారా రాజులమే, మనము కూడా యాజకులము కూడా ఆ వివేకముతో మనము దావీదు కూడా రాజుగా యాజకుడిగా చేశాడు. రాజు ఆయన బలిపీఠం కట్టాడు, దేవునికి యాజకత్వం చేశారు. అలాగే మనము కూడా ఆ రారాజు యొక్క పిల్లలముగా, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన దేవుని రాజ్య ప్రజలముగా మనము అదే రాజరికంలో అధికారము క్రింద ఆధిపత్యముతో మరి వివేకము కలిగిన వారముగా మనము ప్రార్థన చేద్దాము. మనకివ్వబడినటువంటి అధికారాన్ని బట్టి శాసిస్తూ ఆ నాశనము, ఆ తెగులు అన్నదాన్ని భూమి మీద నుంచి మనము మనకివ్వబడినటువంటి అధికారమును బట్టి దాన్ని ఎదుర్కొని దాన్ని జయించేటువంటి శక్తితో ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించమని మరొకసారి మిమ్మల్ని ఆమెన్ అని నాతో పాటు ఏకీభవించడం ద్వారా మీరు కూడా నేను ఇచ్చినటువంటి ఆ యొక్క డిక్రీ, ఆ ఆజ్ఞను మీరు కూడా ఏకీభవించినప్పుడు, ఎక్కడైతే ఇద్దరు కలిసి ఆ భూమి మీద ఏకీభవిస్తారో, దేని విషయమై ఒక డిక్రీ పాస్ చేస్తారో, ఒక అథారిటీని అప్రూవ్ చేస్తారో, పరలోకంలో నుంచి అది గ్రాంట్ చేయబడుతుంది. కనుక భూలోకంలో మనకి ఇవ్వబడినటువంటి రక్షణ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి అధికారము పరలోకములో అన్ని నామముల కంటే, అన్ని శక్తుల కంటే
సైన్యములో అన్ని సైన్యముల కంటే అధిపతి అయిన యెహోవా దేవుని యొక్క ఆఫీస్ నుంచి ఆ యొక్క డిగ్రీ అప్రూవ్ చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఆయన కార్యాలకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన ఆ పనులు చేయటానికి ఉపక్రమిస్తారు. కనుక విశ్వాసముతో వీ కెన్ పాస్ ద డిగ్రీ. నాతో పాటు యేసయ్య నామములో, యేసు రక్తములో కడుగబడిన వారముగా ఏక మనసుతో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా అందరూ చెప్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. దావీదు సింహాసనం మీద ఆసీనుడు, నిత్య సింహాసన ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ రక్తములో కొనబడినటువంటి నీ బిడ్డలమైన మేము నిబంధనలో నిలిచి ఉన్నటువంటి రాజులైన యాజక సమూహములుగా అయినా మీ పేరు పెట్టబడి పిలువబడుచున్నటువంటి మేము తండ్రి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో మాకు ఇవ్వబడినటువంటి అధికారమును బట్టి మీ సన్నిధిలో అయినా మేము ప్రార్థన చేస్తున్నాము, అయినా మేము ఆజ్ఞాపిస్తున్నాము. కరోనా వైరస్ అనేటువంటి యొక్క అతి సూక్ష్మమైనటువంటి క్రిమి, అతి సూక్ష్మ జీవి ఎంతగా దేశమును ప్రపంచమును పాడు చేస్తున్నటువంటి ఈ పాడు తెగులు నైనా మరి మా ముందు ఉంటుండగా మీ శక్తిని అయినా మేము రిలీజ్ చేస్తున్నాం. మీ శక్తిలో ఉన్నటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రభు మేము ఆయన మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారము, ఆధిపత్యం ద్వారా మేము విడుదల చేస్తూ ప్రభా దాన్ని ఎదుర్కోవటానికి దేవా మీ కృపను ఇంకను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రతి విధమైనటువంటి కరోనా వైరస్ యొక్క ఎఫికసీ మీతో మేము మాట్లాడుచున్నాం. యేసు నామములో మీకున్నటువంటి సామర్థ్యము నజరేడైన యేసు రక్తములో ఉన్నటువంటి ఎఫికసీ కంటే చాలా 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 తక్కువ. కనుక ఇప్పుడే మీ యొక్క మ్యూటేషన్స్, మీ యొక్క రూపాలు ఏమైతే ఉన్నా యేసు రక్తాన్ని మీపై ప్రోక్షిస్తున్నాం. యేసు అధికార నామంలో మీకున్న శక్తిని ఇప్పుడే యేసు నామంలో మీకు ఇవ్వబడినటువంటి ఆ శక్తి అంతా, మీలో ఉన్నటువంటి శక్తిని అంతను తగ్గిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామంలో మీలో ప్రతి విధమైనటువంటి ఆ వైరస్లో ప్రతి విధమైనటువంటి ఎఫికసీ యేసు రక్తము ద్వారా ఇప్పుడే తగ్గిపోవునుగాక, ఇప్పుడే అది నిర్వీర్యం అవునుగాక. యేసు రక్తములో ప్రతి విధమైనటువంటి మ్యూటెంట్ అది ఇప్పుడే డిస్ట్రాయ్ అవునుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి విధమైనటువంటి ఆ మ్యూటెంట్ యొక్క ప్రతి శక్తి కూడా యేసు నామములో ఇప్పుడే అది విరిగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం, అది నలిగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం, తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి ఒక్క వైరస్ వైద్యులకు అందకుండా, వైద్య శాస్త్రానికి అందకుండా చిక్కులు పెట్టుచున్నటువంటి, అతి సులువుగా చిక్కులు పెట్టి పారిపోతున్నటువంటి ప్రతి విధమైనటువంటి దెయ్యపు యొక్క ఆత్మ, దెయ్యపు యొక్క కార్యము, దెయ్యము యొక్క శక్తి యేసునామములో నీతో మాట్లాడుచున్నాం, నీకు చెప్తున్నాం, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే నీ శక్తి నిర్వీర్యం అవునుగాక. నజరేయుడైన యేసునామములో నీ శక్తి ఇప్పుడే నిర్వీర్యం అవునుగా. రాజులైన యాజకులముగా, దేవుని రాజ్య ప్రజలముగా మేము ఆజ్ఞాపిస్తున్నాం. వి డిక్రీ B1.317.2 అనే వేరియంట్, 317.2 అనేటువంటి వేరియంట్ నీతో మాట్లాడుచున్నాం. యేసు నామములో, యేసు అధికార నామములో నీతో మాట్లాడుచున్నాం. వి డిక్రీ ద ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ డిస్ట్రాయ్ యువర్ ఎఫికసీ. నీలో ఉన్నటువంటి ఎఫికసీని, యేసు రక్తములో ఉన్న ఎఫికసీ ఇప్పుడే నాశనం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకు, మీరు ఇచ్చినటువంటి కృప కొరకు, నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడను. నాగుపాములను త్రొక్కేవారు పాములను ఎత్తిపట్టుకుంటారని చెప్తున్నారు. మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదని చెప్పారు. ఆ పాము, ఆ వైరస్ దాన్ని ఎత్తిపట్టుకుంటున్నాం తండ్రి. ఇప్పుడే నమ్మిన వారి వలన సూచక క్రియలు చూపినటువంటి అద్భుతమైన రీతిలో మేము విశ్వసిస్తున్నాం, ఇద్దరముగా మేము విశ్వసిస్తున్నాము. ఎనఫ్ లార్డ్, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయన మీరు ఇచ్చినటువంటి ఫార్ములా, మాకు ఇచ్చిన ధన్యత
మేము బలహీనమని మీరు ఎరుగుదురు కనుకనే మాకు మీరు కనీసం ఇద్దరుంటే చాలని చెప్పారు. ఆయన ఆ ఇద్దరముగా మేము ఏకీభవిస్తున్నాము. మా ఏక మనస్సును నాయన ఏ ఒక్కని యొక్క ఆలోచన కాదని, ఆత్మనాథుడా ఇది మా నోట మీరుంచినటువంటి మాటగా విశ్వసిస్తున్నాం. దాన్ని ఎత్తిపట్టుకొంచు, దాన్ని నాశనము చేయమని చెప్పినటువంటి దాన్ని మేము విశ్వసిస్తూ, మా ప్రభువా ఇది మీ మాటగా ఏ నరుడు హెచ్చించుకున్న తగదు. ఇది మీ మాటే. మీరు మాత్రమే రాబోయేటువంటి ఆ మ్యూటేషన్స్ అన్నిటినీ కూడా మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు. స్తోత్రాలు. అలాగే వేవ్ 3లో ఆ వియత్నాం వైరస్, ఇండియన్ ప్లస్ యూకే ఆ 2 మ్యూటెంట్స్ కలుస్తూ వియత్నాం క్రొత్తగా వస్తున్నటువంటి ఆ యొక్క మ్యూటేషన్స్ను కూడా మీతో కూడా మేము మాట్లాడుతున్నాం యేసు నామములో. అవును, ఈ ప్రకృతిలో సూర్యుడు, భూమి, పగలు, వెలుగు అని ఆ నిబంధనలకు తీసుకుని వచ్చినటువంటి ఆ నిబంధనలోనికి తీసుకుని రాబడి ఉన్నారు సూర్యుడు, చంద్రుడు, పగలు, వెలుగు. కనుక నిబంధనలో మేము ఆయన జనులముగా నిబంధనలో నిలిచి ఉన్నాము. ఆ నిబంధన ద్వారా మేము పదవుల ద్వారా నీకు ఆజ్ఞాపిస్తున్నాము. అప్కమింగ్ వైరస్ నీ ఎన్ని రూపాల్లో నీవు మార్చుకుంటున్నటువంటి నీ యొక్క రూపమైన వియత్నాం వైరెంట్గా పిలువబడుతున్న నువ్వు, యూకే వేరియంట్గా ఇండియా ప్లస్ యూకే వైరస్గా పిలువబడుతున్నట్టు ఏ పేరుతో నువ్వు పిలువబెట్టుకొని వస్తున్నావు, మా ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆ నిబంధనలో దావీదు సింహాసనాసీనుడైనటువంటి మా యేసయ్య మాకు ఇచ్చినటువంటి ఆ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్క గడప మీద మేము ప్రోక్షిస్తున్నాం యేసయ్య. ప్రతి దేహము దేవుని ఆలయము, ప్రతి దేహం మీద ఈ సమయంలో మేము ప్రోక్షిస్తున్నాం. మా దేశంలో నీవు విరుచుకుపడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వైరస్ మేము ప్రోక్షిస్తున్నాం. యేసు రక్తము, యేసు రక్తం, యేసు రక్తం. మహిమగల రాజా మీకు స్తోత్రం, స్తోత్రం. మహిమగల రాజు ఎవరు? గుమ్మములారా మీ తలల పైకెత్తుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా, పురాతనమైన గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. మా తండ్రి, మీరు సైన్యములకు అధిపతివైన మా తండ్రివి తండ్రి. సర్వ సైన్యాధిపతులు అందరికీ కూడా నీవు అధిపతివి ప్రభువా. మీ బిడ్డలముగా మాకు ఇచ్చినటువంటి ధన్యత ఎంతో విలువైనదో కనుక ఈ వైరస్ను మేము జయిస్తున్నాం తండ్రి. వైరస్పై మాకు ఇచ్చిన విజయంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇన్ని రకాలుగా అది మ్యూటెంట్స్ చేసుకుని ఎన్ని భయాలు మానవాళ్ళు పుట్టిస్తున్నాం. ఎంత ప్రిపరేషన్, కోట్లు సిద్ధపరుస్తూ ప్రిపేర్ చేస్తున్నాం. దాన్ని భయం నుంచి దాన్ని ఎదిరించడానికి మీ విశ్వాసం ద్వారా, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య శక్తి ద్వారా, వాక్య ప్రత్యక్షత ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా ప్రభువా మీకు స్తుతులు చెల్లించుకోవచ్చు. మాకు ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప విజయమును బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఆ తెగులును మా తరములో ఇంత భయంకరమైనట్టుగా ప్రబలిపోతున్నటువంటి దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని జయించడానికి నీ బిడ్డలమైన మాకు ఇచ్చినటువంటి ఈ మంచి ధన్యత కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మంచి ధైర్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మాకు ఇచ్చినటువంటి వాక్య ప్రత్యక్షతను బట్టి, మాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మీరే కార్యాలు చేస్తున్నారు, మీరే కార్యాలు చేస్తున్నారు. ఎన్ని రూపాల్లో, ఎన్ని పడగలు విప్పి, ఎన్ని తరంగాలుగా అది మీదకి, ఈ యొక్క మానవాళి మీదకి రావడానికి ప్రయత్నిస్తున్నా అయినా అది మీ పాదాల ముందు నడిచేటువంటి ఒక తెగులు కనుక ఆ భయము నుంచి దాని యొక్క ఆ మ్యూటేషన్స్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి నీ బిడ్డలమే నీవే దాన్ని నియంత్రించగలవు. ఎందుకంటే అది నీ పాదాల ముందు నడిచేటువంటి తెగులు ప్రభువా. నీ పాదాల ముందు నడుస్తే మేము మీ వెనకాల నడుస్తున్నాము కనుక దాన్ని అణిచివేసే శక్తి నీ బిడ్డలకే ఉన్నది కనుక ఆ మీరిచ్చినటువంటి ఆ శక్తిని, మీరిచ్చినటువంటి ఆ రక్తపు ఎఫికసీని, ప్రభావాన్ని పట్టుకుని దానిపై ప్రోక్షిస్తున్నాము.
కనుక మాకిచ్చిన జయమును బట్టి, మాకిచ్చిన విజయమును బట్టి అనేక మంది బిడ్డలు ప్రభా ఈ నాశనము పోకుండా ప్రభా, పసిబిడ్డలు, యవన బిడ్డలు నా ప్రభా నైనా వారి యొక్క వయస్సులో ఎన్నో గొప్ప కార్యాలు వారి బ్రతుకుల్లో చేయవలసిన వారు ఈ తెగులు, ఈ కరోనా, ఈ వైరస్ వారి ఊపిరితిత్తులు ఊపిరాడకుండా చేసి వారి మట్టికి మార్చేస్తున్నటువంటి పరిస్థితులను చూచి మా ప్రభువ వారిని అందరినీ రక్షించడం కొరకే మీరు ఇచ్చినటువంటి మంచి నైనా డిగ్రీ కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఆజ్ఞను ప్రభువ ఈ రాజులైన యాజక సమూహంలో ఈ రాజ్య ప్రజలముగా ఏకాత్మతో, ఏక మనసుతో ఇచ్చి రీతిగా మేము ప్రార్థించడానికి ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. సమస్త మహిమ మీకే, సమస్త ఘనత మీదే ప్రభువా. సమస్తము మీవై ఉన్నారు ప్రభువా, సమస్తం మీవై ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు. మంచి ఆలోచనలతో పరిశుద్ధాత్ముడా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, ఈ బిడ్డలైతే విశ్వాసంతో నా ఈ ప్రార్థనలో ఏకీభవించారు వారిని కూడా మీ కృపలో దీవించమని, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క తెగులు అయిన పరిస్థితిని అనేక మంది ధైర్యం కోల్పోయి ఉంటుండగా వారికి ఇంకను చక్కని ధైర్యాన్ని ఇచ్చి మనోనిబ్బరాన్ని ఇచ్చి ప్రభు అయినా రక్షణ లేని వారు ప్రభు నశించిపోతున్నటువంటి బిడ్డలను మరొకసారి మీ రాజ్యం వైపు నడిపించడానికి, మీ నిబంధనలో నిలిచినటువంటి బిడ్డలుగా మరొకసారి అటు వారి కొరికి మేము ప్రార్థన చేస్తూ, రక్షణ యెహోవాది, ఆయన మీదే రక్షణ ప్రభు, రక్షించేవారు మీరే. రక్షించనేరకున్నట్టు మీకు హస్తం కుర్చుగా లేదు ప్రభు, విననేరకున్నట్లుగా మీ చెవులు మందము కాలేదయ్యా. వారి అక్రందను వింటున్నావు తండ్రి, వారి వేదనలు చూస్తున్నావు తండ్రి, వారి కన్నీటిని చూస్తున్న దేవుడు, కవిళల్లో ఆ కన్నీటిని బుడిలో దాస్తున్నావు, చూస్తున్నావు ప్రభు. హ్యావ్ మెర్సీ లార్డ్, హ్యావ్ మెర్సీ జీసస్. స్తోత్రాలు ప్రభు, నీకు స్తోత్రాలు. కనికరించండి తండ్రి, కోపించుచునే వాత్సల్యమును చూపే దేవుడు నాయన. ఈ బిడ్డల యొక్క మనస్సులను, వేదనలను చూసి వారిని మీ రక్షణలోనికి నడిపించండి ఆయన. మీ రక్షణ చూడగలిగేటటువంటి కృపను దయచేయండి తండ్రి. మరొక్కసారి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మరొకసారి స్థుతులు. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీపించిన ప్రతి బిడ్డని కూడా దీవించి మెండారా వారికి కావాల్సిన ప్రతి అక్కర, ప్రతి మహిమలో తీర్చబడటానికి కృపద ఇచ్చి మహిమ, ఘనత, ప్రభావములను సర్వయుగాలకు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనను మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి ఈ తెగులు పరిస్థితిని మనం చూస్తున్నాము. వీఆర్ ద చూజన్ జనరేషన్. మనము ఆయన ఏర్పరచబడిన జనులము, కింగ్స్ అట్ ద సేమ్ టైం ప్రీస్ట్స్, రాజులము యాజకులము. లైక్ దావీదు, ఆయన కూడా రాజు. దావీదు ఆయన అవివేకంతో చేసిన పని ప్రజలను నాశనం చేసింది. మనము వివేచించి, ఆత్మ ద్వారా వివేచించి ఆయన సన్నిధిలో బ్రతిమాలుకుంటే దేవుడు ఇలాంటి ఆలోచనలతో ఆయనే మనకు ఆలోచనకర్తగా ఉండి ఆలోచనిస్తాడు. ఎట్టి రీతిగా తండ్రిని ప్రార్థన చేసుకోవాలి. ఈ గతించిన ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి 1.5 months నుంచి మనము ఈ ప్రేయర్స్ చేస్తున్నట్లము ప్రతిరోజు కూడా ఒక నూతన పందాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఇచ్చినటువంటి ఒక రోజునే భాషలతో ఒక ప్రార్థన అయితే అన్య భాషలతో దేవుని బ్రతిమాలుకోవడం. ఈ దినాన్ని అయితే డిగ్రీ చేయమని, వీ కెన్ రిలీజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డెవిల్ ఫర్ ద డెవిల్. ఆ దెయ్యంను గూర్చి, ఆ వైరస్ను గూర్చి దాన్ని తెలుసుకుంటున్నాం మనము. దాంతో మాట్లాడి దాన్ని అణిచిపెట్టి, ఎందుకంటే దాన్ని చూసి భయపడాల్సిన పని మనది లేదు దేవుని బిడ్డలముగా. ఎందుకంటే తెగుళ్ళు అనేవి మనకు కొత్త ఏం కాదు. ఎందుకంటే మన తండ్రి యొక్క పాదముల ముందు అవి నడిచేటివి, మనకు ఆ పాదాలకు ముందుగా వెళ్ళేటువంటి ఒక మరి సెక్యూరిటీ లాంటివి అనమాట. దేవుడికి సెక్యూరిటీ అవసరం లేదు, కానీ ఆయనకు ముందుగా నడిచేటువంటి ఏమంటాం వాటిని, రాజులు వెళ్తూ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారి కాన్వాయ్ అలా కాన్వాయ్ అనమాట. ఆయన గొప్పతనాన్ని చాటుతూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే అక్రమం పెచ్చిమీరిపోతుందో అక్కడికి వెళ్ళి ఆ పని అవే చేస్తూ ఉంటాయి. దానికోసమే దేవుడు వాటిని నియమించాడు. కాబట్టి ఆయన పిల్లలముగా ఆయన నిబంధనలో నిలిచినటువంటి మనకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను ఉపయోగించుకునే దినాన్ని
వీ హ్యావ్ టు డిక్రీ. అది మనకిచ్చిన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, పవర్ని మనము దాన్ని ఎరిగిన వానుగా, మనకు తెలిసినటువంటి నాలెడ్జ్, ఇప్పుడున్నటువంటి మ్యూటెంట్ ఒక తెలుసు మనకి, దానికి ఒక పేరు పెట్టారు B.1.317.2. 1 వెళ్ళిపోయింది ఫస్ట్ వేవ్లో. B.1.317.2 అనే వేరియంట్ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఇది మళ్ళా ఇండియన్ వేరియంట్గా ఇవన్నీ రకరకాలుగా మారిపోయి యూకేది ఇది కలిసి వియత్నాంలో కొత్త వేరియంట్ వచ్చిందట. అది ఇంకా పవర్ఫుల్. అది ఇంకా డబుల్ మ్యూటెంట్ అంట దీనికి. అదేం చేస్తుందంటే ఇప్పుడు ఇంకా గాల్లో ఇది కొంచెం దూరం వెళ్తుంది, అది గాల్లో అంతా బాగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. చాలా దాని యొక్క పవర్ మనము ఇమాజిన్ చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు కానీ మన రాజులు మనము వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు. వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, మనం రక్షించలేరు. ఎవరికి వాళ్ళం ఇంట్లో ఉండడం, అది వెళ్ళిపోయేదాకా జాగ్రత్తగా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ ఉండాలి. అదే సమయంలో ఖాళీగా లేకుండా ఇంట్లో కూర్చోకుండా నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఈ విధంగా మనము ఆజ్ఞాపించాలి, వాళ్ళని ఎదిరించాలి, దాన్ని గద్దించాలి. అది పని చేసుకుంటూ పోతుంది. దేవుడు దానికి ఇచ్చినటువంటి ఏ పని అయితే చేయాలో, ఎక్కడికైతే వెళ్ళాలో, ఎక్కడైతే నరకాలో అక్కడ నరుక్కుంటే దాని పని చూసుకుంటూ పోతూ ఉంటుంది. అదే సమయంలో ఆయన మనసు కలిగిన, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన ప్రేమను మనము కలిగి ఉండేటట్టుగా మనము ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలి. మంచిది. దేవుడు మంచి ఆలోచనలతో ఈ మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి కృపనిచ్చారు. మళ్ళీ రాత్రికి 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. అది దేవుని రాజ్య విస్తరణ కొరకై మనం ప్రార్థన చేద్దాము. కాబట్టి నాతో పాటు రావాల్సిందిగా ప్రార్థించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాను.